బిర్యానీ అనగానే మాంసాహార ప్రియులకు నోట్లో నీళ్లు ఊరాల్సిందే. పండగొచ్చినా ఫంక్షన్ వచ్చినా బిర్యానీ చూస్తున్నారని అడుగడం సాధారణమైపోయింది. ఇంట్లో బిర్యానీ తయారు చేసి ఒళ్లు ఎందుకు హూనం చేసుకోవాలి, రెస్టారెంట్కెళ్లితే క్షణాల్లో బిర్యానీ తెచ్చేసుకోవచ్చు కదా అనుకునే వాళ్లే ఎక్కువ. కానీ బిర్యానీ తింటే మాత్రం ఆరోగ్యం అటకెక్కినట్లు అంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కృష్ణా జిల్లా విస్సన్నపేటలో రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆశ్చర్యపరిచే నిజాలు కనిపించాయి. రెస్టారెంట్లలో వాడే చికెన్ తాజాదనుకుంటున్నారా? ఆ నమ్మకం మీకుందా? అయితే ఆ భావనని పక్కన పెట్టేయండంటున్నారు కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు. ఎప్పుడో ఉడికించిన లేదా వేడి చేసిన చికెన్ ను ఫ్రిజ్ లో నిల్వ ఉంచుతున్నారని అధికారుల తనిఖీల్లో బయటపడింది. అవసరమైనప్పుడల్లా ఆ చికెన్ ను కడిగి వాడేస్తున్నారని గుర్తించారు. అలాంటి చికెన్ తింటే తిన్నవారి శరీరాలు రోగాలకు నిలయాలుగా మారడం తథ్యమని కూడా హెచ్చరిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అంతేకాకుండా ఎలాంటి శుభ్రత పాటించకుండా పూర్తిగా అపరిశుభ్రమైన పరిసరాల్లో ఈ హోటళ్లను నిర్వహిస్తున్నారని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్ధారించారు. తర్వాత నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, యాక్చువల్ గా నిల్వ ఉంచిన ఆహారం అనేది ఏదైనా మిగిలితే రా మెటీరియల్ ఏదైనా నిల్వ ఉంచడానికి అవకాశం ఉంది, అది కూడా నిల్వ ఉంచకూడదు. కానీ ప్రిపేర్డ్ ఫుడ్స్ అమ్మటానికి సిద్ధంగా ఉండి చికెన్ ఫ్రై కానీ చికెన్ కర్రీ అయి నిన్న మిగిలిపోయినవన్నీ కూడా ఫ్రీజ్ చేసి రెండో రోజుకు అమ్మటానికి సిద్ధంగా ఉంచుతా ఉన్నారు. ఈ కండిషన్స్ అన్ని ప్రివేల్ అవుతా ఉన్నాయి. వీళ్ళకి పైపెచ్చు ఈ హోటల్స్ వాళ్ళు ఎవరికి కూడా ఫుడ్ లైసెన్స్ లేవు, తదితర లైసెన్స్లు కూడా ఏమీ లేకుండా అనాథరైజ్డ్ గా చేస్తా ఉన్నారు. బతికున్న కోడిని కోసి మాంసం తీసి బిర్యానీలో వాడాలి. కానీ విస్సన్నపేట బిర్యానీలో మాత్రం సహజంగా మరణించిన కోళ్లను కూడా వేస్ట్ చేయకుండా వాడేస్తున్నారట. బిర్యానీతో కలిపి వండేస్తున్నారట. రుచి కోసం రకరకాల ఎసెన్స్లు, రకరకాల ఆయిల్స్ వాడుతున్నారు. అంతేకాకుండా నిషేధించిన ఉప్పును కూడా ఈ రెస్టారెంట్లలో వాడుతున్నారని అధికారులు నిర్ధారించారు. ఇండస్ట్రియల్ రంగులను వాడి బియ్యం రంగును మారుస్తున్నారు. ఒక్క చికెన్ మాత్రమే కాదు, ఇతర జంతువుల మాంసం కూడా కల్తీనే. అంటే ఒక జంతువు మాంసం అని చెబుతారు, కానీ అందులో దానికి బదులు ఇతర రకాల మాంసాల్ని వాడుతున్నారు. ఎలాగూ రహదారి మీద హోటళ్లున్నాయి కదా, అక్కడ తినేసి వెళ్లిపోదాం అనుకునే వారికి ఈ రెస్టారెంట్లలో జరుగుతున్న ఆహార కల్తీ చూస్తే మాత్రం వెగటు పుట్టడం ఖాయం. ఈ వాస్తవాలన్నీ చూస్తే వామ్మో విస్సన్నపేట బిర్యానీ అనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం పట్ల ఏమాత్రం జాగ్రత్తన్నా ఈ బిర్యానీ జోలికి వెళ్లవద్దని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. శానిటరీ హైజీన్ కండిషన్స్ అయితే చాలా అస్సలు బాగాలేదు. తర్వాత వీళ్ళు మరి విత్ నాలెడ్జ్ వితౌట్ నాలెడ్జ్ నాకు అర్థం కావట్లేదు. వాస్తవంగా వాళ్ళు నాన్ పర్మిటెడ్ కలర్స్, పర్మిటెడ్ కలర్స్ కూడా బిర్యానీలో కలుపుతున్నారు. బిర్యానీతో పాటు చికెన్ లో కలుపుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మెటానిల్ ఎల్లో అనే ఇండస్ట్రియల్ కలర్ బిర్యానీలో కలుపుతా ఉన్నారు. వాటన్నిటికీ ఇంప్రూవ్మెంట్ నోటీస్ అన్ని హోటల్స్ కి జారీ చేయడం జరిగింది. లైసెన్స్ లేదనే విషయం కూడా వాళ్ళకి నోటీస్ చేయడం జరిగింది. ఈ శాంపిల్స్ కలెక్ట్ చేసిన చికెన్ కర్రీ, బిర్యానీ, చికెన్ ఫ్రై ఇవన్నీ కూడా శాంపిల్ చేసి అనాలిసిస్ హైదరాబాద్ పంపించాం. రిపోర్టులు రాగానే యాజ్ పర్ రిపోర్ట్స్ క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.